ఈ మధ్య చాలా కలవరం రేపుతున్న ఒక విషయం. నిన్న మొన్న తన పుట్టినరోజు వేడుకల్లో పర్మిషన్ లేకుండా తను ఈ వేడుకలు మద్యం సర్వ్ చేశారని చెప్పి, అలాగే సౌండ్ పెట్టారని చెప్పి, వీటితో పాటు అక్కడ గంజాయి కూడా లభ్యమైందని చెప్పి ఆరోపణలొచ్చాయి. మంగ్లీ చేసింది తప్పంటారా మీరు? అంటే ఎంతవరకు తప్పంటారు? అంటే మంగ్లీ అయినా ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఈ పెద్ద పెద్ద కుటుంబాలు, సినిమా స్టార్ల కుటుంబాలు ఎప్పుడు చూసినా ఏ టైంలో టెస్ట్ చేసినా డ్రగ్స్తో దొరికే సినిమా స్టార్ల పేర్లు చెప్తాం, మేము హీరోల పేర్లు చెప్తాం. వాళ్ళు ఇళ్ళకి పోతున్నారా, వాళ్ళని ఎక్కడికంటే అక్కడ పోయి ఏ టైంలో చేసినా ప్రముఖ హీరోలు వాళ్ళ పేర్లు చెప్తే ఏడుస్తారు. కానీ చాలా దారుణంగా థంబ్నెయిల్స్ పెట్టడం, అదేమంటే టు అట్రాక్ట్ ద పీపుల్ అంటారు. వాళ్ళ వ్యూవర్స్ కోసం ఆ థంబ్నెయిల్స్ పెట్టే కల్చర్ని, ఆ అమ్మాయి మీద జరుగుతున్న సోషల్ మీడియా దాడిని ఆపాలి. ఆ పిచ్చి, ఆ చెత్త, ఆ డంపు ఏదైతే పెడుతున్నారో థంబ్నెయిల్స్ కానీ, దిగజారినటువంటి పోర్ట్రేయల్ ఏదైతే ఉందో, ఇట్లాంటివి జరగకూడదు. ఎవరి మీద కూడా ఈ చీప్ ట్రిక్స్, ఈ చెత్త రాజకీయాలని ప్రయోగించొద్దు. అలా అమ్మాయి మీద, అమ్మాయి సక్సెస్ చూడంగానే నేనమ్మ 100 మందితో పడుకుంటే ఇది పుట్టిందని రాస్తారు. నా గురించే, మా అమ్మ చనిపోయిన 3వ నెల నేను అది చూసా. ఇంత బాధాకరం సినిమా ఇండస్ట్రీ మీద. ఈ పని చేసే మనుషుల్ని లేదా మాట్లాడే గొంతుల్ని తొక్కేస్తుంటే, చిరిమేస్తుంటే, ఎవరూ మాట్లాడకపోతే రేపు ఆ పరిస్థితి మీకే వస్తే. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. గాయని మంగళి అనతి కాలంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న ఒక సింగర్గా, సెలబ్రిటీగా మనందరికీ సుపరిచితురాలు. ఈ మధ్య చాలా కలవరం రేపుతున్న ఒక విషయం. నిన్న మొన్న తన పుట్టినరోజు వేడుకల్లో పర్మిషన్ లేకుండా తను ఈ వేడుకలు మద్యం సర్వ్ చేశారని చెప్పి, అలాగే సౌండ్ పెట్టారని చెప్పి, వీటితో పాటు అక్కడ గంజాయి కూడా లభ్యమైందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది గంజాయి కొంతమందికి టెస్టులు చేయగా వాళ్ళ బ్లడ్లో గంజాయి ట్రేసెస్ దొరికాయని చెప్పి కొన్ని బయటపడ్డాయి తప్ప, ఈ పార్టీలో గంజాయి దొరికిందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. సింగర్ మంగళి దీనిపై ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇంతకీ మాట్లాడవలసిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. అంటే మంగ్లీ స్వయంగా డ్రగ్స్ తెచ్చినట్టు, తను పోలీసుల్ని వీడియో తీయొద్దని చెప్పిన ఆ బిట్ని కూడా దాన్ని ప్రచారం చేసి మరీ దురుసుగా ప్రవర్తించిందని చెప్పి యాంప్లిఫై చేసి చూపిస్తున్నట్టు కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ మంగ్లీ చేసింది తప్పా కాదా? మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు, అలాగే సామాజిక కార్యకర్తగా, అలాగే విమెన్స్ యాక్టివిస్ట్గా, POW అధ్యక్షురాలు సంధ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం. చాలా కాలం తర్వాత మనం ఇలాంటి ఇష్యూ మాట్లాడుకోవాల్సి వస్తుంది. మంగ్లీ చేసింది తప్పంటారా మీరు? అంటే ఎంతవరకు తప్పంటారు? అంటే మంగ్లీ అయినా ఆ స్థానంలో ఎవరున్నా కూడా పార్టీ చేసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఆమె ఎలాగే ఎందుకు చేసుకుంది, ఆమె పార్టీ ఎందుకు చేసుకుంది అని జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం లేదు. అది ఆమెకు సంబంధించిన విషయం. ఇప్పుడు నన్ను అడిగేవనుకో, నువ్వు చేసుకుంటావు అంటే నేను చేసుకోకపోవచ్చు, నాకు ఇష్టం ఉండదు. కానీ అది ఆమె ఇష్టం. ఆమె ఇష్టం మీద నేను జడ్జిమెంటల్గా నేను తీర్పరితనాన్ని చూపించాల్సిన అవసరం లేదు. పోతే ఆ పార్టీ ఏదైనా యాంటీ సోషల్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు పోలీసులు రైడ్ చేయడం, వాళ్ళు మాట్లాడిన తీరు, అక్కడ గంజాయి ఉందని వెతికిన తీరు, ఇలాంటివన్నీ కనుక పరిశీలిస్తే అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇటువంటి బర్త్డే పార్టీలు ఈ నగరంలో కొల్లలు జరుగుతాయి. హైదరాబాద్ చుట్టూ పుట్టల్లాగా రిసార్ట్స్ వచ్చేసినాయి. ఆ రిసార్ట్స్లో జరిగేవన్నీ వీకెండ్స్ పార్టీలే కదా. ఆ వీకెండ్స్ పార్టీలన్నిటికీ ఇట్లాగే పోలీసులు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారా అన్న ప్రశ్న వేసుకుంటే, మనకు అట్లా కనుక ప్రతి పార్టీలోకి బర్త్డే పార్టీలు, రకరకాల పార్టీలు, సెలబ్రేషన్స్, వాళ్ళ సంతోషాలను, వాళ్ళ సక్సెస్ను చేసుకుంటూ ఉంటారు కదా. మనకు తెలుసు ఆ కల్చర్ బాగా పెరిగింది. మరి అవన్నిటికీ పోలీసులు వెళ్ళి, అక్కడ మందు ఉంటుంది, ఈ రకరకాల ఉంటాయి, డ్రగ్స్ ఉన్నట్టుగా కూడా బయటపడిన సందర్భాలు అనేకం. సరే, ఇవాళ హైదరాబాద్లో చాలా డ్రగ్స్ లభ్యత పెరిగింది. అది మనం వేరే సబ్జెక్టుగా మాట్లాడుకోవచ్చు. డ్రగ్స్ అనేవి మాత్రం చాలా భయంకరంగా కుటుంబాలని విధ్వంసం చేసే, ముఖ్యంగా యూత్ని, పిల్లల్ని నాశనం చేస్తాయి. అది మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ వాటి కోసం పోలీసులు అలర్ట్గా ఉండడం తప్పని మనం అనుకోలేం. కానీ ఇది చూస్తే
అక్కడ గంజాయి ఉన్నట్టుగా కూడా మనకేమీ అక్కడ లభ్యమైనట్లేదు. టెస్టులు 10 మందికి చేయిస్తే ఎవరో ఒకళ్ళిద్దరికి పాతగా వాళ్ళు గతంలో ఎప్పుడో కన్జ్యూమ్ చేసి ఉంటే దాని ట్రేసెస్ ఉన్నాయని సాక్షాత్ పోలీస్ అధికారి చెప్పారు. ఇకపోతే ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని మనం ఒక జడ్జిమెంట్ని డెలివరీ చేసే ముందు అసలు ఆమె మీద ఈ దాడి ఎందుకు జరుగుతుంది, అక్కడ జరిగింది ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ దాడి చేస్తున్నారు అనేది మనం ఒక సోషల్ యాంగిల్లో కూడా చూడాలి. ఒకటి ఉమెన్ అంటే జెండర్ ఇష్యూ ఉంటుంది ఇటువంటి దాడులు జరిగినప్పుడు. నాకు తెలిసి చాలామంది సెలబ్రిటీస్ ఈ పార్టీలు చేసుకుంటున్నారు. ఈ పెద్ద పెద్ద కుటుంబాలు, సినిమా స్టార్ల కుటుంబాలు ఎప్పుడు చూసినా ఏ టైంలో టెస్ట్ చేసినా డ్రగ్స్తో దొరికే సినిమా స్టార్ల పేర్లు చెప్తాం, మేము హీరోల పేర్లు చెప్తాం. వాళ్ళు ఇళ్ళకి పోతున్నారా, వాళ్ళని ఎక్కడికంటే అక్కడ పోయి ఇట్లాగే చేస్తున్నారా, వాళ్ళ పార్టీలకు వెళ్తున్నారా చెప్పండి. ఏ టైంలో చేసినా ప్రముఖ హీరోలు వాళ్ళ పేర్లు చెప్తే ఏడుస్తారు. కానీ మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఏ సమయంలో చెక్ చేసినా మీకు డ్రగ్స్తో దొరుకుతారు. అలాంటి వాళ్ళ మీద ఎప్పుడు ఈ రకమైనటువంటి తనిఖీలు ఉండవు, ఈ రకమైనటువంటి అటాక్స్ ఉండవు. కానీ మంగ్లీ ఒక కింది సామాజిక వర్గం నుంచి పైకి వచ్చింది. తన తల్లిదండ్రులు, తన స్నేహితులు, తన చెల్లెళ్ళతో, తన మేనమామలో వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్తో ఈ ఫంక్షన్ చేసుకుంటుంది. అది బర్త్డేలో ఆమె కుటుంబ సభ్యులంతా ఉన్నారనేది కూడా ఒక వాస్తవం. అంటే ఏదో ఊరికే బరి తగ్గించి చేసిన పార్టీ కాదు. అంటే ఆమె అక్కడ పార్టీ ఎలా చేసుకుంది అనేది పక్కకు పెడితే ఆ పార్టీ ఎందుకు అభ్యంతరకరంగా మారింది అంటే దాని వెనుక ఎవరి పర్పస్ ఉంది అనేది చూడాలి. కాబట్టి కింది వర్గాల నుంచి పైకి వస్తున్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైన నిఘా ఎక్కువ ఉంటుంది అని నేను అనేక సందర్భాలు అనుకున్నా. నాకు ఇది అందులో భాగంగానే మంగ్లీ ఘటన జరుగుతుంది. అమ్మాయి చాలా సక్సెస్ఫుల్ సింగర్. ఎవరికి కష్టమైనా, ఎవరికి అంగీకారం ఆమోదం అనిపించినా, లేకపోతే ఆమె సక్సెస్ చూసి ఓర్వలేనితనం కనపడినా ఇవన్నీ మాట్లాడుకోవాలి. అంటే మంగ్లీలాగా కష్టపడి కింది వర్గాల నుంచి పైకి వచ్చిన అమ్మాయి మీద అంటే సామాజికంగా అండ్ ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా కింది నుంచి వచ్చారో వాళ్ళ మీద ఎప్పుడు వాళ్ళ ఏదో సమయం కోసం వేచి చూసినట్లుగా వాళ్ళని తొక్కేయడానికి కూడా ఎదురు చూస్తున్న శక్తులు వాళ్ళ చుట్టూ ఉంటాయి. ఆ కాంపిటేటివ్ వరల్డ్, ఆ పోటీ ప్రపంచంలోనే వాళ్ళు ఎదగాలి. ఎవరు ఎందులో ఎదిగినా. సో ఆ పోటీ ప్రపంచంలో వీళ్ళు నిచ్చెన ఎక్కుతుంటే కింద నుంచి కాళ్ళు పట్టుకుని లాగే వాళ్ళు కూడా ఉంటారు. ఆ నిచ్చెన ఎక్కుతూ పోతుంటే కింద వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అవసరం అనుకున్నా ఈమెను గుంజేస్తే నేను వెళ్తానేమో అనుకునే వాళ్ళు ఉంటారు కదా కింద ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో. దాంట్లో ఆ కాలు పట్టుకుని గుంజే బ్యాచ్ కూడా ఉంటారు. సరే, వాళ్ళెవరైనా ఉన్నారా పరిశీలించాలి. ఇక మూడో విషయం, ఆ అమ్మాయి ఇచ్చిన వివరణ చూస్తే అమ్మాయి చాలా హంబుల్గా, నేను 2 విషయాల్లో పొరపాటు చేశాను. ఒకటి సౌండ్ అంటే నేను ఒక మ్యూజిక్ పార్టీ పెట్టినప్పుడు అంత పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలీదు. చాలా జరుగుతుంటే నేను చాలా వాటికి వెళ్తాను, కానీ వాళ్ళు తీసుకున్నారో లేదో నేను ఎప్పుడు అడగలేదు. కాబట్టి అనుమతి తీసుకోవాలన్నారు, నాకు అది తెలీదు, అది నా తప్పే అని చెప్పింది. అట్లాగే ఇంకోటి ఏంటి, రెండో విషయం అదే బేసిక్గా అంటే మద్యం సర్వ్ చేయడానికి ఎగ్జాక్ట్లీ లిక్కర్ సర్వ్ చేయడానికి కూడా అనుమతి పొందాలనేది నాకు తెలియదు అంది. అది ఆ అమ్మాయి అంత హంబుల్గా ఇచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ డీసీపీ గారు చెప్పిన విషయం కూడా తను ధృవీకరించి మళ్ళీ చెప్పింది. అంటే చెప్పింది డీసీపీ గారు. నాకు తెలిసి పోలీస్ కూడా ఆ అమ్మాయి పట్ల అంత రూడ్గా అంటే వెళ్ళి అటాక్ చేసేటప్పుడు కొద్దిగా వాళ్ళ మధ్య ఘర్షణ జరిగినట్టు ఉంది. కానీ ఆ తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్స్లో కానీ వాళ్ళ కంక్లూజన్స్లో కానీ ఇక్కడ డ్రగ్స్ దొరికాయి, ఈమె ఏదో చేసేస్తుంది అక్కడ అన్న పద్ధతుల్లో ఎవరు కూడా పోలీస్ అధికారులు మాట్లాడలేదు. ఇక్కడ ఒక్క విషయం అడగాలి సంధ్య గారు, అంటే ఇక్కడ కొంతమంది ఎవరో వీడియోలు తీశారు, తను వీడియో తీయొద్దని ఆపమంది, మా డ్యూటీ చేయనివ్వకుండా మమ్మల్ని ఆపద్దని చెప్పి పోలీస్ అక్కడ వాళ్ళు అన్నారు. నిజంగా వాళ్ళ డ్యూటీ చేయడం తప్పులేదు, వాళ్ళు చేయాలి వాళ్ళ డ్యూటీ. దీన్ని కూడా యాంప్లిఫై చేసి అసలు ఏదో దేశాన్ని కాపాడుతున్న ఒక పోలీసుల్ని ఒక దేశద్రోహి ఏదో అడ్డుకున్నట్టు అంత లెవెల్ బిల్డప్ ఇచ్చి పోలీసులు అంత అలర్ట్ గా ఉంటే అన్ని రేవ్ పార్టీస్ ఎట్లా జరుగుతాయి? అంటే ఇప్పుడు మనం మొయినాబాద్ వికారాబాద్ పోతుంటే దారి పడకుండా రిసార్ట్స్ లో ఏ పార్టీలు జరుగుతాయి, రోడ్డు మీద కనపడతాయి ఆ సౌండ్స్. ఆ రోడ్డు మీద పోతున్న వెహికల్స్ లో పోతున్న వాళ్ళకి మేము ఆ మధ్య దామగుండం 2 సార్లు వెళ్ళినా, నేను అనుకోకుండా సాటర్డేస్ వెళ్ళా,
భయంకరమైనటువంటిది నేను వినడము, రోడ్ల మీద వాళ్ళ బిహేవియర్స్ చూసాం. మరి ఏం చేస్తున్నారు అంటే బడా బాబులు నడిపేటువంటి పార్టీలు కానీ లేదా రిసార్ట్స్ కానీ అక్కడ ఎవరు పోరు, ఏ పోలీసులు పోరు. ఇక్కడ పోలీసులు ఏదో నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటే అడ్డుపడే అంశాలు పోలీసులు ఎందుకు వెళ్ళారని ప్రశ్నించక్కర్లా, వాళ్ళకి డౌట్ వచ్చింది వెళ్ళారు చూసుకున్నారు. కానీ దాన్ని అంత ఎగ్జాగరేట్ చేసి అక్కడ ఏదో అడ్డుపడిపోయిందని అంటే ఎంతకీ ఆ అమ్మాయి ఏదో అరాచకంగా ప్రవర్తించిందని, సంఘ విద్రోహిగా ప్రవర్తించిందని ఆ రకంగా చిత్రీకరించే ప్రయత్నాలు చూస్తే తీరా చూస్తే అట్లా ఏం కనపడలా. సరే ఆమె వ్యక్తిగతమైన చాయిస్, పార్టీ పెట్టుకుంది, అది దాన్ని పక్కకు వదిలేస్తే మిగతా విషయాల్లో వీళ్ళందరూ అంత హంగామా చేయడానికి, అంత దాడి చేయడానికి తగినటువంటి మెటీరియల్ అక్కడేం లేదు. దాన్ని అమ్మాయిని చాలా హ్యూమిలియేట్ చేసే విధంగా, అటాకింగ్గా ఆమె మీద ఆమెకి వ్యక్తిగత నష్టం కలిగించే విధంగా కూడా జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా, మన హైదరాబాద్లో జరుగుతున్న అనేక పార్టీలలో డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయని దొరికినాయి. అవన్నీ ఏం చేశారు వీళ్ళు? అసలు మేమేం మొత్తుకుంటున్నాం కదా, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఎక్కడ పడితే అక్కడ. పోలీసులు అప్రమత్తంగా లేరు అని. మరి అక్కడేమీ ఎందుకు జరగట్లా? రేవు పార్టీలు విపరీతంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? సరే ఇట్లా ఇవన్నిటి నుంచి కూడా మనం చూస్తే కొంతమంది అలకగా దొరుకుతారబ్బా అటాక్ చేయడానికి. అది వాళ్ళ కులమో, వర్గమో, లేకపోతే వల్నరబిలిటీయో, జెండరో, సక్సెస్ సాధించడం కావచ్చు. అదే అంటున్నా, జెండరో, జలసో ఏవో ఉంటాయి కారణాలు, అవి కూడా కావచ్చు. కానీ సంధ్యక్క, మనం మరోసారి మంగ్లీ కానీ ఎవరు కానీ అందరం చట్టబద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. దానికి అసలు ఏమాత్రమైన కాంప్రమైజ్ లేదు. చట్టబద్ధతకి అతీతంగా ఇంకా డిక్లేర్ చేయకుండా ఎవరు ఏది ఇలా పట్టుబడిపోయినట్టు ఇప్పుడు రేపు ఏం మిగిలిపోతుంది ప్రజల మైండ్లో, చూసేవాళ్ళ మైండ్లో? డ్రగ్స్ కేసులో మంగ్లీ పట్టుబడింది అని అంటారు. అంటే అసలు ఎవరు తీసుకున్నారు, దొరికాయా, నిజంగా దొరికాయా? ఈ ఈ వివరాలకు ఎవరికి తీరుకుంటుంది. అంటే యాక్చువల్గా ముందు డ్రగ్స్ దొరికాయి ఆ పార్టీలో అన్నప్పుడు నేను కూడా అంతా ఎంపథెటిక్గా లేను. నేను కూడా అంటే ఫస్ట్ వార్త ముందు ఫ్లాష్ అయింది, ముందు బ్లో అయినది ఏంటి, డ్రగ్స్ దొరికాయని. ఆ తర్వాత పోలీస్ అధికారులు చెప్పి ఆ అమ్మాయి చెప్పాక అయ్యో పాపం ఈ అమ్మాయిని ఎందుకు ఇంత టార్గెట్ చేశారని నాకు కూడా అనిపించింది. అంటే ఒకవేళ డ్రగ్స్ దొరికితే అది ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయాల్సిందే. కానీ చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళ పేర్లు తెలిసినా ఇవాళ వరుస పెట్టి లిస్టులు ఇచ్చాం కూడా. అకున్ సబర్ వాళ్ళు చేసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మేము పంపించాం, మాకు వచ్చినవన్నీ. ఎవరో ఒకళ్ళు వాళ్ళ దాకా వెళ్ళలేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు మాకు ఇస్తారు, అవన్నీ పంపించాం. ఇప్పుడు ఏమైంది? అంత హంగమా చేసి కంటిన్యూగా మీడియాలో హైప్ చూపించి అప్పుడే ఏమీ కాలేదు. అండ్ ఇప్పటికి పెరిగినాయి, ఇప్పుడు చాలా పెరిగినాయి. మీరు డిఅడిక్షన్ సెంటర్స్లో పోతే ఈ నిమ్స్ కాడ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఆ డ్రగ్స్ కేసెస్ విపరీతంగా కనపడుతున్నాయి. ప్రైవేట్ సెంటర్స్ అన్నీ కూడా నిండిపోయినాయి. సైకియాట్రిస్ట్ చుట్టూ వాళ్ళే తిరుగుతున్నారు. మరి పోలీసులకి సోర్సెస్ లేవా? చాలా సోర్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు దాని గురించి పని కట్టుకుని ఇక్కడ అటాక్ చేయడం ఏంటనేది మీ ప్రశ్న. ఎస్, అదొకటి. రెండోది, ఆ అమ్మాయి అంత స్పష్టంగా చెప్తుంది, నేను పెట్టలేదు, నా పేరెంట్స్ని పెట్టుకుని, నా ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకుని, నా చెల్లెళ్ళని పెట్టుకుని నేను డ్రగ్స్ ఎట్లా పెడతాను? లిక్కర్ ఉంది, అది వాస్తవం, దానికి పర్మిషన్ తీసుకోలేదు, అది వాస్తవం అంటుంది. అమ్మాయిని అంతవరకే మనం చూడాలి. నాకు అంత క్లారిటీ వచ్చాక నేను వేరే విధంగా కూడా తెలుసుకున్నా. మీరు పిలిచారు, అది తెలుసుకున్నాక కూడా నాకు అర్థమైంది. నేను డైరెక్ట్గా పోలీస్ అధికారితో మాట్లాడాను. కాబట్టి ఆ అమ్మాయి మీద జరుగుతున్న సోషల్ మీడియా దాడిని ఆపాలి. ఆ పిచ్చి, ఆ చెత్త, ఆ డంపు ఏదైతే పెడుతున్నారో, థంబ్ నెయిల్స్ కానీ, ఆ డీగ్రేడెడ్ దిగజారినటువంటి పోర్ట్రేయల్ ఏదైతే ఉందో అది ఆపాలి. అది ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంది, చాలా కష్టపడి పైకి వచ్చింది, చాలా కొత్తదనం ఉంది ఆమె గొంతులో. నీకు తెలుసు, నువ్వు కూడా సాంప్రదాయ సంగీతం నుంచి అన్ని విధాల మ్యూజిక్ మీద ఉద్దండురాలువే. నీకు తెలుసు ఆ అమ్మాయి గొంతులో ఉన్న కొత్తదనం, ఆమె కాంట్రిబ్యూషను, దాన్ని మనం ఆస్వాదించాలి, వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఆ హస్కీ వాయిస్ కానీ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా
తను అంటే సరే ప్రతి ప్రతిభ ఒక వైపు పెట్టినా కూడా మనకి గతంలో ఇలాంటి కాంట్రవర్సీస్ తన చుట్టూ ఎప్పుడు మనం చూడలేదు. చూడలేదు. అండ్ తన ప్రవర్తన నియమావళిపై లేదు తను ఏమేమి ఉండుండొచ్చు తన వ్యక్తిత్వంలో అని దాని మీద కామెంట్లు పెట్టడం జనం. అసలు కామెంట్లు నీ జాతి, నీ కులము, నీ జాతి, నువ్వు వచ్చిన జాతి, నీ జాతి, ఎంత బంజారా సంఘాలు స్పందించాల. ఓ పొలిటిసైజ్ చేసి చాలా మంది ఊరేగుతారు కదా, వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. దౌర్భాగ్యం అంటే నిజంగా. ఎవరైనా మాట్లాడాలి, ఒక బంజారా ఎవరైనా సంఘాలే మాట్లాడాలి, కాదు, కరెక్టే. స్త్రీల సంఘాలు మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడు. ఈ బేసిక్గా మేము ఈ కల్చర్ని పెద్దగా ఇష్టపడం, అయినా కూడా తన మీద జరిగిన దాడిని ఎలా అర్థం చేసుకోవాలని నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ దాడి వెనుక ఖచ్చితంగా కులము, జాతి, జెండరు, కొంత రాజకీయ కోణాలను కూడా అంటున్నారు. రాజకీయ కోణాలు ఉన్నాయనేది నేను నమ్మి మాట్లాడుతున్నాను ఈరోజు. అది. ఇట్లాంటివి జరగకూడదు. ఎవరి మీద కూడా ఈ చీప్ ట్రిక్స్, ఈ చెత్త రాజకీయాలని ప్రయోగించొద్దు. కానీ అమ్మాయి అర్భకురాలు, ఆ అమ్మాయి మీద అమ్మాయి సక్సెస్ చూడంగానే ప్రతి వాళ్ళు ఆమె మీద జడ్జిమెంట్స్ పాస్ చేసేసి అంటే అన్ని అంతే విధాలు ఆమెని తొక్కేసే విధంగా ప్రవర్తించడం అనేది ఇది కరెక్ట్ కాదు. నిజంగానే మీరు అన్నట్టు వాస్తవాలకి పరిమితం చేయాలి. అంటే ఖచ్చితంగా మనకు అధికారికంగా వచ్చిన వాస్తవాలకి పరిమితం చేసి అప్పుడు కథనాలు, వార్తా కథనాలు రాయడంలో తప్పు లేదు. కానీ దానికేవో ఆపాదించి ఏదో గతం ఉన్నది లేనిది తవ్వి దానికి 10 మంది కామెంట్లు పెట్టి ఇంకో 10 మంది చేత మాట్లాడించి ఇది చేయడం వల్ల ఊరికే అంటే మేత తప్ప చూసే వాళ్ళకి దీనివల్ల వచ్చేది ఏమి ఉండదు. పైగా వాస్తవాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో తొంగి చూస్తే సంగీత దర్శకుల కాడ నుంచి సింగర్స్ వరకు, ఘంటసాల వారి గారి నుంచి కూడా మొదలు పెడితే ఆ తాగడం ఏంటి, ఆ కుటుంబాలు ఎట్లా పోయాయి, ఎంతమంది చనిపోయారు, మనకు చాలామంది పెద్దవాళ్ళు తెలుసు. అప్పుడేమి ట్రోలింగ్స్ అయితే లేవుగా. అంటే అప్పుడు మీడియా లేదు, ఓకే, ప్లస్ మీడియా లేదు, ఉన్నా బట్ కూడా ప్రింట్ మీడియా ఉంది కదా, వ్యక్తిత్వ వాళ్ళు హననాలు కూడా లేవు. వ్యక్తిత్వ హననం చేశారా అని అడుగుతున్నా. లేదు. పత్రికలు అయితే ఉన్నాయి కదా, సినిమా ఇండస్ట్రీతో పాటు ఫిలిం జర్నలిజం అయితే ఉందిగా ప్యారలల్గా. అప్పుడు రాసిన రాతల్లో ఎవరైనా ఎంపథెటిక్గా రాశారేమో, కానీ ఘంటసాల కూడా తాగి గొంతు పాడు చేసుకున్నారని అన్నారు. అంటే ఇంకా చాలా మంది, ఏదో నేను ఇప్పుడు ఆయన పేరు సావిత్రమ్మ గురించి ఎన్నిసార్లు సావిత్రమ్మ అన్నారు. గురించి ఉంది. ఎంత గౌరవంగా ఆహా, మాట్లాడతాం ఆవిడ అంటే గురించి కూడా. విమెన్ అనే వరకు చాలా ఈజీగా అటాక్ చేస్తారు. నేను ఏమంటున్నా అంటే దెర్ ఆర్ సో మెనీ మెన్ ఇండస్ట్రీలో, హీరోలు, ఆ, ప్రముఖ దర్శకులు, ప్రముఖ సింగర్స్, చాలా చాలా ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే మీకు బాలీవుడ్ తీసుకో, హాలీవుడ్ తీసుకో, హాలీవుడ్ వదిలే, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, వీటిల్లో ఎన్ని ఉన్నాయి ఇటువంటి సెలబ్రిటీ కల్చర్ కానీ, అంతే దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో బతుకుతున్న జీవులు చాలామంది కనబడతారు కదా, వాళ్ళ మీద ఉందా ఈ అటాక్ అని అడుగుతున్నా. ఈ ఉండదు. దాడి కనిపిస్తుందా? అంటే వీకర్ అక్కడ వాళ్ళని ఉన్న యాక్సెప్టబిలిటీ, అక్కడ అకామిడేట్ అవుతున్న విషయాలు యాక్సెప్టబుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే వరకు ఎందుకు ఇంత దాడి రూపం తీసుకుంటున్నాయి అనే ప్రశ్న మాత్రం వేసుకో. చాలా సబబైన ప్రశ్న. సంధ్య గారు, ఫైనలీ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు దారిన ఎవరైనా ఒక ఆడపిల్ల వెళ్తుంటే ఎవరైనా 4 కామెంట్లు కొట్టారనుకోండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కనీసం స్పందించి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తాం. ఈరోజు సోషల్ మీడియాలో ఒక స్త్రీ గురించి కానీ అమ్మాయి గురించి కానీ నీచమైన కామెంట్లు పెడితే ఏ కథనంలో అయినా సరే, ఏ కాంటెక్స్లో, ఎందుకు సుమోటోగా కానీ మరో విధంగా కానీ ఒక 10 మందిని పట్టుకుని దుమ్ము దులిపే ప్రయత్నం కానీ, కనీసం అక్కడికక్కడ వచ్చి ఆదుకునే ప్రయత్నం కానీ చేయట్లేదు ఎవరు. అంటే సమాజం పూర్తిగా ఇది ఓకే అని యాక్సెప్ట్ చేసేసింది అనుకోవాలా? చేసినట్టే. ముందు మీరు ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలంటే వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. అంతే కదా. మా మీదే జరిగిన ట్రోలింగ్లో ఎవరు వచ్చి నిలబడ్డారు? చాలా మా ట్రోలింగ్ తోటి సామాజిక కార్యకర్తలు కొన్నిసార్లు నిలబడ్డారు, 1-2 సార్లు కేసులు పెట్టాం, తర్వాత మేమే వదిలేసాం విసుగొచ్చి. కానీ మా మీద జరిగే ట్రోలింగ్ అంటే మొదలు ఎక్కడైంది అనే ప్రశ్న వేసుకుంటే ముందు మేమే వల్నరబుల్ టార్గెట్స్. మా వ్యక్తిగత జీవితాల్లో లేని మచ్చలు ఉన్నట్టుగా వేసి జరగనివి చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్. మొత్తం ఎంత ఆలోచించినా అక్కడ మేము ఆడవాళ్ళం గట్టిగా మాట్లాడుతున్నాం అనే అంశం తప్ప ఏమీ కనపడదు. అంటే ఇప్పుడు నేను, నా భర్త మొన్న లాస్ట్ ఇయర్ కదా చనిపోయింది, ఎప్పుడోని 5 ఏళ్ల క్రితమే 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసిందని రాశారు. 14వ ఏట నా సహచరుడు నా జీవితంలో చివరి వరకు ఉన్నాడు, నా 60 ఏళ్ళ వరకు. కానీ ఈ లోపల 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసిందని పోస్ట్ పెట్టి, నా మొహం పెట్టి, నా ఫేస్ పెట్టి రాస్తే కింద కామెంట్స్
ఆమె చంపిన రెండో వాడు నాకు తెలుసు అని ఒకటి రాస్తాడు, ఆమె చంపిన మొదటి మొగుడు నాకు తెలుసు అంటే ఎంత ఆ వాస్తవం. నేను మా ఆయన మాట్లాడుకున్నా, అరే 13వ ఏట నువ్వు నాకు తెలిసే 14వ ఏట, ఈ లోపల ఈ మొగుళ్ళని ఎప్పుడు చంపావు, ఈ మొగుళ్ళందరిని ఎప్పుడు వదిలేసావు అని. అంటే అలా మాట్లాడుకుని నవ్వుకున్న స్థితి మాది. అంటే అది ఎంత గాయం చేసేటువంటి పెయిన్ఫుల్ చెప్పండి. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి అట్లా రాస్తారు. నేను ఉదాహరణకు ఒకటి చెప్పాను అంతే. ఇటువంటి వందల వేల రాతలు మేము ఎదుర్కొన్నాం. మహిళా ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళం, నేనైనా, దేవి అయినా, సుజాత అయినా, మా అందరి మీద చాలా వచ్చాయి. అవన్నీ వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డారు, ఎవరు సుమోటోగా తీసుకుని కేసులు వేశారు? ఇంకెవరు వేయలే, మాకు మేము వేసుకున్నాం. ఓ 2-3 వేసి మాకు కూడా చికాకు పుట్టి సావని. నాకు ఒకటి అర్థమైంది, నేను బ్రతికున్నంత వరకు, నేను మాట్లాడుతున్నంత వరకు ఇది ఉంటుంది ఈ సమాజం. నాకు అనిపించింది గర్వించాలి. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బూతులు, ఈ భయంకరమైన భాష. దినమ్మ 100 మందితో పడుకుంటే ఇది పుట్టిందని రాస్తారు నా గురించే. మా అమ్మ చనిపోయిన 3వ నెల నేను అది చూసా. ఎంత బాధాకరం. సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఆధిపత్య రాజకీయాల మీద మాట్లాడినందుకు రాశారు అది. ఎంత ఎంత భయంకరం. ఫ్యామిలీ ఇంకా మేము ఆ అమ్మ పోయిన దుఃఖంలోంచే బయటపడలేదు. అది రాస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా తీసుకుంటారు దాన్ని? వాళ్ళకి ఇంకా అమ్మ పోయిన దుఃఖం పోలా, పెయిన్లో ఉన్నాం. చెత్తగా రాశారు నా ఫోటో పెట్టి కింద. అంటే కుటుంబ సభ్యులు సైతం ఎన్నోసార్లు అఫెండ్ అయ్యి, ఎందుకు చేస్తావు నువ్వు అని, వదిలేయి, ఎవరికి లేదు కన్సర్న్, మీకు ఎందుకు అన్న టైప్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మా పరిస్థితి ఇలా ఉందంటే యాక్టివిస్టులుగా ఉన్నాం, ఇంక వీళ్ళు ఇంకా వల్నరబుల్ కదా. అంతే కదా, అది నేను అనేది. కాబట్టి మీ ప్రశ్న ఈ సమాజానికి సంధించవలసిన ప్రశ్న. ఇట్లా అంటే వీళ్ళు త్యాగాలు చేస్తారనే వాళ్ళు ఉంటారు. సరే, త్యాగం చేస్తున్నారు, మెచ్చుకోకర్లా మాకు సంబంధించి. సరే, మిగతా వాళ్ళైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇట్స్ ఎ ప్రొఫెషన్, అది కమర్షియల్ ప్రొఫెషన్ వాళ్ళకి. అది వాళ్ళకి భృతిని కల్పిస్తుందో, డబ్బునిస్తుందో, పేరునిస్తుందో, అది వాళ్ళ ప్రొఫెషన్. దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. అవును, చాలా కష్టం. అంటే ఒక సమాజానికి ఫ్రీగా స్వచ్ఛందంగా చేసే వర్క్లోనే ఇన్ని వెతుకుతున్నారు, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందరికీ తెలుసు మేము ఫ్రీగా రూపాయి తీసుకోకుండా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మా జీవితాలని పణంగా పెట్టి పని చేస్తున్నాం. బతికి ఉన్నామేమో, చచ్చిపోలేదేమో. ఈ క్రమంలో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము బతికి ఉన్నాం, అది మాకు చాలా చాలా గ్రేట్గా కనిపించే విషయం, చాలా గొప్పగా కనిపిస్తా. నాకు అప్పుడప్పుడు నేను డబ్బా నేను ఇంకా బతుకున్నా కదా అనుకుంటాను. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఫిజికల్, మెంటల్ అటాక్స్. నంబర్లు పెడతారమ్మా అమ్మాయి, అడగండి దీన్ని, ప్రశ్నించండి అని దేవిదో నాదో నంబర్లు పెట్టి వదిలేస్తారు. 1 వారం రోజులు వస్తాయి కాల్స్ మాకు. చెత్త విషయాలు. ఎక్కడో బెంగాల్లో ఒక అమ్మాయి మీద జరిగితే మా మీద పెడతారు, ఎవడో ముస్లిం ఒక అమ్మాయిని ఏదో అంటే మా మీద పెడతారు. మరి రోజు ఇప్పుడు బీజేపీ మహిళ సొంత కూతురు మీద అత్యాచారం చేయించింది. మరి అప్పుడు ఎందుకు నేను మాట్లాడలేదు? ఇప్పుడు వరకు నేను మాట్లాడలా. మరి అప్పుడు ఎందుకు నా మీద ట్రోలింగ్ ఉండదు? చూడు, ఒక ముస్లిం ఎవడో ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవడు అత్యాచారం చేసినా తప్పే, ఎవరు ఆ నేరం చేసినా అది తప్పే. కానీ ఒక బీజేపీ నాయకురాలు తన సొంత కూతురు మీద ఆమె గ్యాంగ్ రేప్స్ చేయించింది, ఫోటోలతో సహా. పోలీసు అధికారి, డీజీపీయో అధికారి, డీసీపీయో ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని నిర్ధారించాడు. నేను అనుకున్నా దీన్ని నేను ఖండించను, ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తారంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల. అంటే ట్రోలింగ్ వెనుక రాజకీయాలు ఉంటాయి, ట్రోలింగ్ వెనుక కులం, మతం, జెండర్, పాలిటిక్స్ అన్నీ ఉంటాయి అనడానికి నేను ఉదాహరణ చెప్తున్నా. ఇది 4 రోజులైంది ఈ బీజేపీ మహిళది. నేను ఖండించలేదు కాబట్టి ఎవరైనా అడుగుతారంటే అడగలేదు అంటే ఇది ఎవరికి ఇష్యూ కాదు. కానీ ఆ ప్లేస్లో ఒక ముస్లిం మెన్ ఉంటే, లేదా ఒక ముస్లిం కుటుంబం ఉంటే, ఎక్కడ చచ్చావే, ఎందుకు మాట్లాడాలా అంటారు. అంటే ఎంత దారుణంగా మతం అనేది ఇక్కడ చోటు చేసుకుని చూడండి. సో అయితే మొత్తానికి అన్నీ అంటే సోషల్ మీడియా ఈరోజు, అండ్ అలాగే సోషల్ మీడియా అంటే కనిపించే సోషల్ మీడియా మాత్రమే, కనిపించని ట్రయల్ ఏదైతే ఉందో, సామాజిక సోషల్ ట్రయల్ ఏదైతే జరుగుతుందో అది అజెండాలతో జరుగుతున్నాయి తప్ప, అంటే దీని వెనక కూడా ఆ రాజకీయాలు పనిచేస్తున్నాయి. కులం, మతం, వర్గం, జెండర్ అండ్ పాలిటిక్స్ అనేది నేను. అందుకని ఇవాళ మీరు సమాజం ఎందుకు స్పందించదు, మీరు చివరిగా అడిగారు. ఖచ్చితంగా సమాజం స్పందించాలి.
ఈ ఈ పని చేసే మనుషుల్ని లేదా మాట్లాడే గొంతుల్ని తొక్కేస్తుంటే, చిరిమేస్తుంటే, ఎవరూ మాట్లాడకపోతే రేపు ఆ పరిస్థితి మీకే వస్తే అప్పుడు తెలిసొస్తుంది. ఎవరుంటారు? అదే. ఎవరుంటారు? ఈ అంతే. ప్రశ్న అందరూ వేసుకో. సంధ్య గారు నిజంగానే మరోసారి చట్టబద్ధత అందరికీ అవసరమని పునరుద్ఘాటిస్తూ, అలాగే వాస్తవాలు బయటికి రాకుండా, పూర్తిగా నిర్ధారణ కాకుండా మనుషుల్ని దోషులుగా చేసి, వాళ్ళ మీద మనకి నోటికొచ్చినట్టు కామెంట్లు పెట్టడం కావచ్చు, లేదు ఎవరికి ఇష్టం వచ్చిన కథనాలు వాళ్ళు రాసుకోవడం అన్నది మంచి పద్ధతి కాదని మీ ద్వారా మరోసారి చెప్తూ, ధన్యవాదాలు సంధ్య గారు. థ్యాంక్ యూ. ఎప్పటికీ మీరు సామాజిక అంశాలపై రావాలి, స్పందించాలి. నమస్కారం. నమస్తే.